సార్ మీరు అడ్డగోలుగా మాట్లాడకండి. అడ్డగోలు ఏం లేదు సార్, చెప్పినప్పుడు మీరు వినండి. మరి నేను ఇప్పుడు అడ్రస్ ఎక్కడో అడ్రస్కి వస్తాను నేను. వచ్చా ఏం చేస్తావు వచ్చి? నేనేం చేస్తాను చూపెడతా, వచ్చి చూడండి. మరి రా మరి. వస్తున్నాడు. రైట్ రా. రిఫరెన్స్ నెంబర్ అన్ని కొడితే తెలుస్తుంది అప్పుడు. రిఫరెన్స్ నెంబర్ పేమెంట్ ఆర్టీపీ అయితే కొడితే చూస్తావా? నీలాంటి వాళ్ళు చాలా మంది చూసారు కానీ నీలాంటి ముదురులు చాలా వచ్చి ఇట్లా దమ్కిలు ఇచ్చి వెళ్ళిపోయారు అంటున్నా. ఏం చేయలేక అదే అంటున్నా. అదే అంటు నీలాంటి వాళ్ళు 1 year కింద చాలా కొట్టి సైలెంట్ గా మూసుకొని వెళ్ళిపోయారు అన్ని రిఫరెన్స్. అదే అంటున్నా కదా, నీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి చేతులు కట్టుకుని వెళ్ళిపోయారు. కస్టమర్ కమ్యూనికేషన్ లో ఉండగా నువ్వు రిఫరెన్స్ నెంబర్కి ఎట్లా కొడతావు? అదే ఎట్లా కొడతావు అంటున్నా. మరి మీ తాత బ్యాంక్ అంటున్నా, మరి అట్లా ఫీల్ అవుతున్నావు మరి నువ్వు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. విన్నారు కదా ఏజెంట్ ఇక్కడ కస్టమర్ని ఏ విధంగా థ్రెటన్ చేస్తున్నాడో, రిఫరెన్స్ నెంబర్లకు కాల్ చేస్తానని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. పూనావాల బ్యాంకా? హలో హలో చెప్పండి సార్. సార్ ఏం సార్ పేమెంట్ ఏమైంది సార్? నెక్స్ట్ మంత్ అవుతుంది. నెక్స్ట్ మంత్ ఇప్పుడు 7 నెలల నుంచి కట్టలేదు కదా సార్? కట్టలేదు కదా సార్, కండిషన్. మరి ఎట్లా, మరి 7 నెలల నుంచి కట్టినప్పుడు ఎట్లా సార్? మీరు తీసుకొని మొత్తం లోన్ తీసుకొని 3 నెలలు పేమెంట్ కట్టారు, ఇప్పటిదాకా పేమెంట్ కట్టలేదు. మరి అట్లా అయితే సడన్ గా ప్రాబ్లం వచ్చిండే కొద్దిగా. అవును సార్, ప్రాబ్లం వచ్చింది కరెక్టే. కొంచెం కట్టుకోండి. ఇప్పుడు మీరు కట్టేది యాజమాన్యం కట్టేది 1,00,000 రూపాయలు ఉంది. 1,00,000 రూపాయలు కట్టవనట్లే కదా? మీరు కట్టమని చెప్పిన దగ్గర లేవు కదా. మరి కట్టండి, మరి ఏదో ఒకటి చేసి కట్టాలి కదా సార్. తీసుకున్నప్పుడు ఒక ఈఎంఐ కట్టుకోండి. కట్టాలి, ఏదో ఒకటి చేసి కట్టాలి తీసుకున్నప్పుడు. తప్పదా? అవును సార్, ఒక ఈఎంఐ కట్టుకోండి అంటున్నా. ఈఎంఐ లేదు సార్, డైరెక్ట్ సెటిల్మెంట్ చేద్దాం. సెటిల్మెంట్ సార్ తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ చేద్దాం. నెక్స్ట్ మంత్ అంతా మీ ఇష్టమేనా సార్? కట్టింది 3 నెలలు, తీసుకుంది 4 లక్షలు. అరే ఎంత కడితే మీకెందుకు సార్? అదే మరి అదే చెప్తున్నా సార్. నాకెందుకంటే నేను ఎంప్లాయ్ సార్. ఎంత ఎంప్లాయ్ అయితే సార్ నాకెందుకని మాట్లాడతారు సార్? నేను ఎట్లా మరి మీరు పేమెంట్ గురించి అడగాను కానీ ఎన్ని మంది కట్టినా నాకు నా సిచ్యువేషన్ బాగాలేకపోతే కట్టలేను. అవును చెప్తున్నా, అది కానీ అర్థమవుతుందా? ఇప్పుడు మీరు తెలుగులో చెప్తున్నావు కదా, అర్థమవుతున్నా. తెలుగులో అదే చెప్తున్నా సార్. అదే చెప్తున్నా సార్. తెలుగులో చెప్తే ఎందుకు అర్థం? అదే సార్, మీరు తీసుకొని 36 నెలలు పెట్టిరు. 36 నెలలు పెట్టి అలాగే మీరు కట్టేది 3 నెలలే సార్. నేను 3 నెలలు కట్టినా అంటే నేను అంతకుముందు చాలా బ్యాంకులో తీసుకొని టాప్ అప్ లోన్లు కూడా తీసుకున్నా. నువ్వు తీసుకున్నారు సార్ అంత అన్ని బ్యాంకుల గురించి కాదు, నేను నా బ్యాంక్ గురించి మాట్లాడుతున్నా. నేను మీ బ్యాంక్ అంటే చెప్తున్నా, నీకు జనరల్ హిస్టరీ చెప్తున్నా. 10-20 ఏళ్ళ హిస్టరీ ఉంది నాకు. ఓకే, 20 ఏళ్ళ హిస్టరీ ఉండొచ్చులే కానీ మీకు ఓకే కానీ ఏం కానీ ఓకే కానీ. సరే సార్, పేమెంట్ కట్టండి. ఇప్పుడు నాకు టైం పడుతుంది సార్, నాకు ఫండ్ ఇష్టం. 7 నెలలు అలా టైం ఇచ్చినాం కదా. టైం యాడ్ ఇచ్చారు నాకు. డైలీ ఒక పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు గుళ్ళే గంట కొట్టి కాల్ చేశారు కదా. టైం ఇచ్చారు ఇంకా నాకు. అవును, నువ్వు అట్లే కదా 3 నెలలు టైం ఇచ్చిన. టైం ఇచ్చినట్టు ఎట్లా చెప్తావు సార్? ఇప్పుడు అవును టైం ఇచ్చినట్టు 3 నెలల నుంచి కట్టలే కదా సార్. అరే కట్టలేకపోతే టైం ఇచ్చా, టైం తీసుకున్నా నేను. అదే టైం తీసుకుని ఇప్పుడు కట్టండి. ఇప్పుడు లేవు అమౌంట్. సార్ మీరు అడ్డగోలుగా మాట్లాడకండి. అడ్డగోలు ఏం లేదు సార్, చెప్పినప్పుడు మీరు వినండి. మరి నేను ఇప్పుడు అడ్రస్ ఎక్కడో అడ్రస్కి వస్తాను నేను. వచ్చా ఏం చేస్తావు వచ్చి? నేనేం చేస్తాను చూపెడతా, వచ్చి చూడండి. మరి రా మరి. వస్తున్నాడు. రైట్ రా. రిఫరెన్స్ నెంబర్ అన్ని కొడితే తెలుస్తుంది అప్పుడు. రిఫరెన్స్ నెంబర్ పేమెంట్ ఆర్టీపీ అయితే కొడితే చూస్తావా? నీలాంటి వాళ్ళు చాలా మంది చూసారు కానీ నీలాంటి ముదురులు చాలా వచ్చి ఇట్లా దమ్కిలు ఇచ్చి వెళ్ళిపోయారు అంటున్నా. ఏం చేయలేక అదే అంటున్నా. అదే నీలాంటి వాళ్ళు 1 year కింద చాలా కొట్టి సైలెంట్ గా మూసుకొని వెళ్ళిపోయారు అన్ని రిఫరెన్స్. అదే అంటున్నా కదా, నీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి చేతులు కట్టుకుని వెళ్ళిపోయారు. అర్థమైందా? నీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి చేతులు కట్టుకుని వెళ్ళిపోయారు అంటున్నా. నీకేం చదువు? సీఎం అయినావా పిఎం అయినావా? నువ్వు సీఎం అయినావా పిఎం అయినావా? నీకేం చదువు? నువ్వేం బీగి పడేస్తున్నావు జీవితంలో? ఒక డిగ్రీ అయినా సంపాదించినవా లేదా నువ్వు? వేలి ముద్రగానిలాగా నువ్వు మాట్లాడాలి సార్. రిఫరెన్స్ నెంబర్ లో కొడతానా కానీ చేత కదా. రిఫరెన్స్ నెంబర్ కూడా చేత కదా. దానికి ఏం మాట్లాడుతావు? సెన్స్ ఉందా సార్ నీకు? అసలు సెన్స్ ఉందా సార్ అసలు నీకు? రిఫరెన్స్ నెంబర్ లో కొడతాడు. ఎవడిచ్చాడు? ఎవడబ్బు ఇచ్చాడు? మీ డాడీ ఇచ్చాడు రైట్ నీకు? బ్యాంకు మీ డాడీది అనుకుంటున్నావా లేకపోతే మీ తాతది అనుకుంటున్నావా? బ్యాంక్ మా డాడీది అని చెప్పానా? మరి నేను కస్టమర్ కమ్యూనికేషన్ లో ఉండగా నువ్వు రిఫరెన్స్ నెంబర్కి ఎట్లా కొడతావు? అదే ఎట్లా కొడతావు అంటున్నా. మరి మీ తాత బ్యాంక్ అంటున్నా, మరి అట్లా ఫీల్ అవుతున్నావు మరి నువ్వు. 7 నెంబర్లో కొడతావు? నేను అదే అంటున్నా, నువ్వు వేలి ముద్రలాగా పని చేస్తున్నావు. నువ్వు అదే అంటున్నా. నువ్వు చక్కగా పోయి చదువుకో ఫస్ట్.
నువ్వు కానీ చదువుకున్న డబ్బులు అర్థమైందా? ఫస్ట్ పోయి 10 పాస్ అయ్యిరా, కలెక్షన్ తర్వాత చేద్దాం. చదువుకోలే వాడు డబ్బులు ఫస్ట్ 10 పాస్ అయ్యిరా, తర్వాత కలెక్షన్ చేద్దాం. రిఫరెన్స్ నెంబర్లో కొడతానంట మునగాడు. ఏం ఆర్టీపీ చేస్తా పేమెంట్ డైరెక్ట్. హలో సార్, క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేసుకున్నారా సార్? ఏ కార్డ్ మేడం? ఎస్ బ్యాంక్ సార్. క్రెడిట్ కార్డ్ పేమెంట్ మీరు ఈవినింగ్ పే చేస్తామని చెప్పినారు కదా ఈరోజు. ఎవరు చెప్పారు మేడం ఈవినింగ్ పే చేస్తాను? మీరే చెప్పారు సార్. నేను చెప్పలేదు మేడం, ఎవరికి చెప్పలేదు, మీకు ఎట్లా చెప్తా? సార్ మీరు మార్నింగ్ కాల్ చేసింటే మాకు చెప్పారు ఈవినింగ్ అంతా పే చేసుకుంటాను అని. హరిదాస్ అంటే మీరే కదా? హరిదాస్ కాదు మేడం, హరినాథ్. అది హరిదాస్. అవును సార్. హరిదాస్ కాదు మేడం, హరినాథ్. హరినాథ్ అక్కడ ఉంది కానీ పైన ఏమో హరిదాస్ ఉంది, అందుకని మీకు చెప్పినానండి. అచ్చా అట్లనా? నేను చెప్పలేదు మేడం మీకు. మళ్ళీ ఎప్పుడు పే చేస్తారు సార్? క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేసుకోలేదు. టైం పడుతుంది నాకు. ఎంత టైం పడుతుంది సార్? పడుతుంది, 3-4 months పడుతుంది. సార్ ఇంకా టైం ఎంత ఇవ్వాలి సార్? ఆల్రెడీ డ్యూ డేట్ క్రాస్ అయింది. మీకు మార్నింగ్ కాల్ చేస్తే ఈవినింగ్ పే చేస్తామని చెప్పారు. ఇప్పుడు అడిగితే టైం పడుతుంది అంటున్నారు. ఎందుకు సార్ ఇలా మాట్లాడుతున్నారు మీరు? నేను మార్నింగ్ నేను పేమెంట్ మీకు ఈవినింగ్ చేస్తా అని చెప్పి నాకు కాల్ రికార్డింగ్ పంపితే పేమెంట్ ఆన్ ద స్పాట్ లో చేస్తా. పే చేస్తామని చెప్పినాను సార్. నాకు చెప్పలేదు మేడం, నేను ఎవరికి చెప్పట్లేదు, మీకు ఎట్లా చెప్తా? సరే అయితే పే చేయండి సార్. మీరు ఎందుకంటే పే చేయడం లేదు? డ్యూ డేట్ క్రాస్ ఎన్ని రోజులు అయింది? పే చేయాలని తెలీదా మీకు? వాయిస్ ఇది చిన్నప్పటి నుంచి ఇంతే ఉందా వాయిస్? లేకపోతే రికవర్లకు కలెక్షన్లకు వచ్చినాక ఇట్లా అయిందా మీ వాయిస్? హలో హలో చెప్పండి సార్. కలెక్షన్లకు వచ్చినాక ఇట్లా అయిందా వాయిస్, లేకపోతే ముందే ఉందా బేస్ ఇట్లా వాయిస్ లో? సార్ అందరూ కాదు, మీరు పేమెంట్ చేయండి సార్. చెప్పండి మేడం, అంటే ఎట్లా? మినిమం అమౌంట్ 5,000. స్టార్టింగ్ లో మంచిగా మాట్లాడారు కదా హలో అని, ఇప్పుడు రాంగ ఏమైతుంది వాయిస్? అట్లా బేస్ పెంచుతున్నారు. బేస్ వస్తుందా ఏమొస్తుందా నీకెందుకు? క్రెడిట్ కార్డ్ పేమెంట్ మీరు మినిమం డ్యూ 5,800 ఉంటే అది పే చేయండి సార్. నా దగ్గర అమౌంట్ లేవు, టైం పడుతుంది నాకు. ఎట్లా టైం ఇవ్వాలి సార్ మీకు? మార్నింగ్ చెప్పారు మీరు నాకు. అరే నేను చెప్పలేదు మేడం, నేను చెప్పినట్టు కాల్ రికార్డింగ్ పంపండి కదా, అయిపోతుంది. నేను వినే చెప్తున్నాను సార్. మీరు సరే మీకు డ్యూ డేట్ రాసింది కదా, ఇప్పుడు పే చేయండి. మన చెవులు మన 5 సెన్సెస్ చాలా సార్లు మనకు మోసం చేస్తాయి. సో మీరు ఏమి విన్నారో నాకు అర్థం కావట్లేదు, నేను చెప్పలేదు అట్లా. ఓకే ఓకే సార్, ఓకేనా? అడుగుతున్నాను పేమెంట్ చేయండి. ఎందుకంటే డ్యూ డేట్ ఇప్పుడు మీరు అడిగితే పేమెంట్ రాదు కదా, నా దగ్గర టైం పడుతుంది నాకు. నేను అడగడం లే, చెప్తున్నాను అంతే. అరిస్తే ఇట్లా ఉండదు, చెప్తున్నాను కాబట్టి ఇట్లుంది. డ్యూ డేట్ క్రాస్ అయింది, పేమెంట్ చేసుకోవాలని తెలుసుకోండి ఫస్ట్. మీరు సెకండ్ టైం తెలుసుకోవాలి చేసుకుంటుండాలా? మేడం చేసుకోవాలని తెలీదు ఆ మాత్రం నీకు? మళ్ళీ వాయిస్ బేస్ వస్తుంది, ఏదో మాట్లాడుతున్నావు. మరి షౌట్ చేసినట్టు మాట్లాడుతున్నా. ఉన్న ఒకటే ఫోన్, స్పీకర్ వలిగిపోతే ఎవడు ఇప్పిస్తారు మళ్ళీ ఫోన్? ఆర్ యూ దేర్? హలో సార్, ఉన్నాను సార్. మరి సౌండ్ చేయండి ఉంటే. పేమెంట్ చేసుకోండి సార్. లేదు మేడం, 800 ఉండేది. టైం పడుతుంది నాకు, మెడికల్ ఇష్యూ ఉంది. ఏం మెడికల్ ఇష్యూ సార్? రీజన్ చెప్పండి, ఇక్కడ మెన్షన్ చేస్తాం. కిడ్నీ ప్రాబ్లం. దానికి దీనికి సంబంధం లేదు సార్. లోన్ తీసుకునేటప్పుడు నాకు కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, అప్పుడు నేను పే చేయను అని చెప్పినారా మీరు నాకు? నేను ఎవడు పెట్టుకుని మేడం జాబ్లో నీకు కిడ్నీ ప్రాబ్లం ఉందంటే దానికి దీనికి సంబంధం లేదంటూ. ఒకటో క్లాస్ చదువుకున్నావా, రెండో క్లాస్ చదువుకున్నావా? సార్ మీకు ప్రాబ్లం ఉంటే మీ ఇష్టం సార్. మీకు టైం అడిగారు, టైం ఇచ్చాము. డ్యూ డేట్ మరి నువ్వు జాబ్ చేస్తావు, నాకేం సంబంధం? నీ దగ్గర కేసు వస్తే నేనేం చేయాలి? నీ దగ్గర కేసు ఏమైనా రిమాండ్ మాట్లాడుతున్నావు? ఫస్ట్ డ్యూ డేట్ క్రాస్ అండ్ పేమెంట్ చేసుకో. ఎర్ర బస్ ఎక్కిష్టమేనా హైదరాబాద్? సార్ ఇండస్ఇండ్ బ్యాంక్ తరఫున కాల్ చేస్తానండి. చెప్పండి సార్ ఇది క్రెడిట్ కార్డ్ ఒకటి పెండింగ్ ఉంది సార్. ఎవరికి కాల్ చేశారు? ఈ పూర్ణ పూరేలా. టైం పడుతుంది నాకు, ఫండ్ ఇష్యూ ఉంది. ఏంటి సార్? టైం పడుతుంది, ఫండ్ ఇష్యూ ఉంది, అమౌంట్ ప్రాబ్లం ఉంది. ఆ పార్ట్ అమౌంట్ అని సెట్ చేయండి సార్. ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది కదా. ఏ అమౌంట్? ఏంటి సార్? ఏ అమౌంట్? ఇండస్ఇండ్ బ్యాంక్ అండి, 1 year అయిపోతుంది కదా సార్. అది రీపేమెంట్ చేయకన్నా. అదే అండి, జాబ్ లేదు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, దానికోసం ప్రాబ్లం అయింది. సార్ ఇప్పుడు జాబ్ లేదు కాబట్టి ఇన్కమ్ లేదు, సెటిల్మెంట్ చేసుకోండి సార్. సెటిల్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. అమౌంట్ ఉండాలి కదా కట్టాలంటే, అట్లని. అవును సార్, ఇప్పుడు అమౌంట్ ఎవరు కూడా ఉండదు కదా సార్, అరేంజ్ చేసుకుంటా కదా సార్. ఎవరి కార్డు ఎందుకు ఉండదు సార్? రోడ్ల మీద పోతే అన్ని కార్లు దొరుకుతున్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా అమౌంట్. ఏంటి సార్? రోడ్ల మీద పోతే చాలా కార్లు దొరుకుతున్నాయి, అంతమంది అమౌంట్ లేని కార్లు తీసుకోరు కదా. అవునండి, ఇప్పుడు ఇల్లు అందుకని ఇప్పుడు అమౌంట్ ఉంటుందని అనుకోలేం కదా. మీరు అనుకుంటే అయిపోదు కదా సార్? మీరు ఒక్కరు అనుకుంటే అయిపోతుందా? చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నాయి, కొన్ని వందల మంది డైలీ ఫ్లాట్స్ కొంటారు. ఒక్కోడు 1 CR 2 CR మినిమం ఫ్లాట్స్ ఉన్నాయి హైదరాబాద్లో. డబ్బులు లేవు ఎట్లా అంటారు చెప్పండి మీరు? అందరి దగ్గర డబ్బులు లేవంట. ఇప్పుడు అందరూ ఒకేలా ఉంటారు సార్. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అట్లా. ఇప్పుడు ఇది ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి ఒకసారి. ఇది 1-2 months టైం తీసుకొని సెటిల్మెంట్ చేస్తా. ఇప్పుడు సార్ 1-2 months
అందుకని సార్ నేను అంటుంది ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకుని నేను కావాలంటే నా పార్ట్ అమౌంట్ అనేది సెట్ చేయండి. పార్ట్ అమౌంట్ ఏం లేదు, ఇంకా సెటిల్మెంట్కి వెళ్ళేవా, ఇంకా పార్ట్ అమౌంట్ ఎందుకు ఇస్తాను నేను? సార్ సెటిల్మెంట్కి వెళ్ళేవా అని పార్ట్ అమౌంట్ ఎందుకు పే చేస్తా? మరి ఎన్ని పే చేస్తారంటే మరి ఇప్పుడు మరి క్లోజ్ చేయండి సార్ ఈ మంత్ లో. మరి ఈ మంత్లో కాదు కదా, అమౌంట్ లేదు. అది లేదంటే అలా కూడా అందుకే సార్ పార్ట్ అమౌంట్ చేయమంటుంది. అరే పార్ట్ అమౌంట్ చేస్తే అకౌంట్ మీ దగ్గర ఉండడానికి మాత్రమే మీరు చేయమంటారు కదా. అకౌంట్ మీ దగ్గర ఉంటే ఏంది, పార్ట్ అమౌంట్ చేస్తే అకౌంట్ మీ దగ్గర హోల్డ్ చేయొచ్చు అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా. అవునండి. నాకు అకౌంట్ మీ దగ్గర ఉన్నా పక్కల దగ్గర ఉన్నా పెద్ద ఫరక్ పడదు, నేను ఎవరి దగ్గరైనా క్లోజ్ చేసుకోవాల్సిందే. అవును సార్, ఎవరి దగ్గర ఇప్పుడు మీ అకౌంట్ మీ దగ్గర హోల్డ్ కానీ నేను ఎందుకు పే చేయాలి? మీరు ఇప్పుడు కట్టాలని మేము పార్ట్ మేము హోల్డ్ చేస్తాం కదా. హోల్డ్ చేయకండి, మూవ్ చేయండి, ఇంకోళ్ళ దగ్గర క్లోజ్ చేసుకుంటా. ఇంకోళ్ళ దగ్గర ఇప్పుడు సార్ మీరు తీసుకుంది ఇన్ టైం కడతానే కదా సార్. ఆన్ టైం కడతానే తీసుకుంటారు ఎవరైనా సరే. సిచ్యువేషన్ బాగాలేక జాబ్ లాస్ వల్ల మెడికల్ ఇష్యూ వల్ల దేని వల్ల కట్టలేకపోతారు సార్. ఇప్పుడు మొత్తం 2 lakh మొత్తం కట్టమన్నట్లేదు కదా, అందరూ పార్ట్ అమౌంట్ ఎంత కాదు సార్. నాకు వినబడింది, నేను ఏమంటున్నా అంటే అకౌంట్ మీ దగ్గర హోల్డ్ కానీ నేను పార్ట్ అమౌంట్ ఎందుకు పే చేస్తా? అకౌంట్ మీ దగ్గర ఉన్న క్లోజ్ చేస్తా, లేదంటే పక్క దగ్గర క్లోజ్ చేస్తా. మీ దగ్గరే పెట్టుకోండి అకౌంట్. అకౌంట్ మీ దగ్గరే పెట్టుకోండి సార్, నేను వద్దని చెప్పట్లేదు కదా. అకౌంట్ మీ దగ్గర 1 to 2 months వేసుకోండి మ్యాక్సిమం. 2 months. మరి అప్పుడు ఎలా సార్ మీకు అమౌంట్ వస్తుంది? అప్పు చేసి కడతా. అప్పు అడిగాను వేరే వాళ్ళకి. మరి అదే ఇప్పుడే అడిగితే అది అరేంజ్ చేసుకుంటే అయిపోతుంది. ఆ నంబర్ ఇస్తా, మీరే అడగండి, మరి అయిపోతుంది కదా. నెక్స్ట్ మంత్ ఇస్తా అంటారు సార్. ఇప్పుడు సార్ నేను చెప్తున్నావు సార్ అంటారు. ఇప్పుడు నాకు ఎవరో తెలిసిన వాళ్ళు అనుకోండి, నేనే మాట్లాడతాను, మీకు పరిచయం చేపిస్తా. రికవరీ ఏజెంట్ నా కార్డు సంబంధించిన పర్సన్, నాకు 2 months తర్వాత అప్పిస్తాను చెప్పారు కదా, ఇప్పుడు ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడదాం. సార్ మాట్లాడండి సార్, మీరు మాట్లాడి నాకు చెప్పండి. వాళ్ళు ఇవ్వంటారు, నాకు ఆల్రెడీ మాట్లాడినా. వాళ్ళు ఇవ్వంటారు ఇప్పుడు 2 months తర్వాత అంటారు. వాళ్ళు ఇవ్వాలి మీకు, లేకపోతే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను వాళ్ళ దగ్గర తీసుకుంటున్నా. వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాను కదా. మరి అప్పే కదా, వడ్డీకే కదా ఇస్తారు మీకు. అరే వడ్డీ కంటే వాడు నచ్చినప్పుడు ఇస్తాడు సార్. మీలాంటి వాడు ఎవడో కాల్ చేసారు వేరే వాళ్ళకి, నాకు ఎప్పటికి ఇచ్చే వాళ్ళకి. వాడు ఎన్ని అప్పులు అని చెప్పేసి నాకు అప్పు ఇవ్వట్లేదు వాడు. ఎప్పుడండి? ప్రీవియస్గా. నేను అందుకని సార్ అంటుంది, మీరు క్లోజ్ చేయండి, నేను కాదనట్లేదు. ఎలాగ 2 months అంటాను. ఈ మంత్ లో కావాలని మీకు 3 installments కూడా ఇస్తాను. ఈ మంత్ లో అంటే నెక్స్ట్ 3 months. ఇన్స్టాల్మెంట్ ప్రాబ్లం కాదు సార్, నా దగ్గర సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు ప్రజెంట్. నాకు ఎలాంటి అసెట్స్ లేవు అమ్మి కడదామంటే. నేనేం చేయాలి? టైం తీసుకొని వెయిట్ చేసి ఎవరిని ఒకరిని సెట్ చేసి అమౌంట్ తీసుకొని మీకు క్లోజ్ చేయాలి సార్. అవునండి, మీరు క్లోజ్ చేయాలి, నేను కాదనట్లేదు. మళ్ళీ ఈ మినిమం కాడికి రాకుండా సార్, మినిమం లేదని చెప్తున్నా కదా, సెటిల్మెంటే చేస్తా ఈ మంత్. ఆల్మోస్ట్ మీకు అదే కదా సార్, నేను అంటుంది 1 year అయిపోతుంది కదా. 1 year అయిపోతుందంటే సిచ్యువేషన్ బాగాలేదు సార్, అట్లా అది ప్రాబ్లం. ఓకేనా? జాబ్ చేయట్లేదు సార్. మరి జాబ్ చేయట్లేదండి. హలో, ఎస్ బ్యాంకా? ఎస్ బ్యాంక్ సార్. సెటిల్మెంట్ తీసుకుంటున్నారు అమౌంట్. చెప్పండి, ఎందుకు సార్ చెప్పండి. ఎందుకు సార్? అసలు మొత్తం వచ్చేసి 1,60,000 సార్ మీది. ఒక నిమిషం వేస్తున్నాను. అసలు మీరు జాబ్ చేస్తున్నారా లేదా సార్? జాబ్ చేయట్లేదండి సార్. మొత్తం 72,300 వస్తుంది సార్ సెటిల్మెంట్. ఎంత? 72,300. అంత కష్టం సార్. నాకు మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి, అంత కట్టే పొజిషన్ లేదు సార్. నేను మరి ఇంకెంత కట్టాలి సార్? ఇప్పుడు మీ దగ్గర ఎంత అనుకుంటున్నాం సార్? ఒక 25-30 అంటే కట్టగలుగుతా. 25-30 సార్. మొత్తం ఉంది 1,60,000 ఉంది సార్ మీకు. ఉన్నా సార్, ఇప్పుడు కట్టలేని పొజిషన్ ఉన్నా అట్లా అని. 57,000 వస్తుంది సార్ ఫైనల్. ఒక 32,000 కడదాం. 32,000 మీరు ఎట్లా చేస్తారు? 20% అంటున్నారా సార్? సార్ 20% ఎట్లా వస్తుంది సార్? మీరు చెప్పండి. ఇప్పుడు మన 1,20,000 రూపాయలు ఎట్లా అవుతుంది సార్? అది నేను వేసిన అది సెటిల్మెంట్ సార్, అది అంతే ఉంటుంది. సెటిల్మెంట్ కాబట్టి 36% చేస్తాను. ఫస్ట్ 46 ఇచ్చాను. ఓకే, మీరు జెన్యున్ కస్టమర్. ఓకే, అయిపోతుంది చెప్పేసి 36 ఇచ్చాను టైం లాగా. మీరు సైడ్కి వచ్చి మాట్లాడుకో, సౌండ్ క్లారిటీ వస్తలేదు. బయటకు వచ్చి మాట్లాడాలా? ఓకే. ఏంటంటే 45, 55 నుంచి స్టార్ట్ చేస్తాం సార్. మేము 45%, 55% స్టార్ట్ చేస్తాం సార్. ఓకే, మీకు జెన్యున్ కస్టమర్ అర్థమైపోయింది కాబట్టి మీరు డైరెక్ట్ గా తగ్గించేసి 36 చెప్పేసాను. లేదంటే 2% తగ్గించుకుంటా వస్తుంది. లేదా జెన్యున్ కస్టమర్ మాకు అర్థమైపోయింది. నేను జెన్యున్ కాదు, సూపర్ జెన్యున్ అని చెప్పేసి కొద్దిగా తక్కువ ఇంకా సార్. అట్లా కాదు సార్. సార్ మీరు చెప్పండి సార్. 120 రూపాయలు అంటే అది కరెక్ట్ సార్? మీరు చెప్పండి. అయితే 100కి 10 కరెక్టే అంట సార్. అట్లా అయితే అంటే సార్ మనం వాడుకున్న డబ్బులే కదా సార్. నేను వాడకపోతే పక్కన వాడికి నేను కడతా సార్. సార్ ఎందుకు మీరు అట్లా మాట్లాడతారు? హట్ అయ్యారా? మరి అట్లాగే సార్. మీరు అంటే ఇప్పుడు మనం వాడుకున్న డబ్బులు ఏమన్నా 36% అని చెప్పాను నేను. మీరు 20% కడతా అంటున్నారు. మీకు లీస్ట్ అయితే 30% అయితే నేను మాట్లాడగలుగుతాను. మా సార్ ఏదో చెప్పుకుని జాబ్ లాస్ కాదన్నారు కదా. అంత మాట్లాడకండి, వద్దు. ఇంకెంత సార్? మరి
32. సార్ ఆల్రెడీ మీ 30% కదా సార్ ఇచ్చింది ఇంకా. అంతే కట్టలేను సార్ నేను యాక్చువల్ సెటిల్మెంట్ చేసే పొజిషన్ లేను. మీరు మంచోళ్ళు కాబట్టి చేద్దామని ప్లాన్లో ఉన్నట్లా. సరే సార్ పైన 26 ఫైన్ సార్ మాట్లాడతాను. అది ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టండి. ఫస్ట్ మీరు మాట్లాడండి, ఎంత రీజనబుల్ ఉంటే క్లోజ్ చేద్దాం అట్లా. అవును సార్ 26% సార్ అది 26 కాదు, నేను 20 వేయగలుగుతా. నీ కార్డే కదా పిఎల్లా? ఇవ్వాలి సార్ పర్సనల్ లోన్ సార్ నాది. పిఎలా? అవును సార్ కార్డు అయితే ఇస్తారు సార్ మీకు 20%. అందుకే మా పిఎల్ పర్సనల్ లోన్ కాబట్టి మీకు అందజేశాను. ఇప్పుడు ఫైనల్ ఎంత ఆర్డర్ చెప్పండి. నేను పైన 26% 36 అన్నారు, మీరు కాదంటున్నారు. లైన్లో ఉండండి. టోటల్ ఎంత సార్ అది? 1,60,000 సార్. 1,60,000. 60,000. 26 అంటే వస్తుంది 41 వస్తుంది. అవును సార్ 42 వస్తుంది రఫ్గా. సార్ ఫైనల్ చేస్తాను. నేను 32 అంటారు, మీరు 42 అంటారు. 10,000 డిఫరెన్స్ వస్తుంది. సార్ అది కార్డు వేరు పర్సనల్ లోన్ వేరు సార్. చూడండి ఇంకా తగ్గండి ఏమన్నా. సార్ ఇంకా నేను ఏదో చెప్తాను సార్ మా సార్ వాళ్ళకి. 26 అంటే కష్టం సార్. ఇప్పుడు నాకు ఆల్రెడీ 15-20% ఇచ్చిన వేరే క్లోజ్ చేస్తున్నాను 1 by 1. హలో 26 అంటే సార్ చెప్పండి. అదే 26 అంటే 42. 26% రీజనబుల్ కాదు సార్. కానీ ఏంటంటే మేము ఏదో చెప్పుకుంటాం సార్, మాకు కలెక్షన్ కావాలి కదా, మేము అట్లా చెప్పుకుంటున్నాం. అదేలేండి, నాకు అర్థమైంది. ప్రాబ్లం ఏంటంటే నాకు మల్టిపుల్స్ ఉన్నాయి సార్. నేను అంత పర్సంటేజ్ అరేంజ్మెంట్ చేసే పొజిషన్ లేదు యాక్చువల్గా. కంప్లీట్గా మెడికల్ డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏదో ఫేక్ అది పెడతాం. అదే అండి ఇప్పుడు ఏమంటున్నా 26% కాదు కానీ ఇంకో ఫిగర్ చెప్తే ప్లాన్ చేద్దాం. సార్ మీకు ఇచ్చిందే లీస్ట్ అమౌంట్ కదా సార్, ఇంకో ఫిగర్ అంటే ఎట్లా సార్? ప్లాన్ చేయండి కొద్దిగా, ఆల్టర్నేట్ కనుక్కొని చెప్పండి లాస్ట్ ఎంత వస్తుంది, దాన్ని బట్టి మనం మాట్లాడదాం. పేమెంట్ ఎప్పుడు అవుతుంది సార్? మంత్ ఎండ్. మంత్ ఎండ్ సార్ ఇస్తుందే లీస్ట్ అమౌంట్ మళ్ళీ మంత్ ఎండ్ అంటే మరి 1 వీక్ టైం ఉంటుంది కదా సార్. ఇక్కడ నుంచి 1 వీక్ పెట్టినా అవుతుంది కదా సార్. 1 వీక్ అంటే కష్టం సార్, 1 వీక్లో చేయలే. మీరు కనుక్కోండి, ఇంకో ఫైనల్ ఫిగర్ 26 కాకుండా ఇంకో ఫిగర్ కనుక్కుంటే మనం ప్లాన్ చేద్దాం. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. ఈ వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.